హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్‌కి ఒక 5 అడ్జస్ట్‌మెంట్‌తో అయితే ఫైనల్ అకౌంట్ అనేది ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దామండి. ఓకేనా? ఈ సమ్ అనేది ఒకసారి చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు, అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ట్రేడింగ్ అకౌంట్ అండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఏముంది? ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా! రేట్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఇది ఫుల్‌గా రాయట్లేదు. షార్ట్ ఫామ్‌లో రాసిన ఓపీ స్టాక్ అని 1200. నెక్స్ట్ పర్చేస్ ఉంది. పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయి. ఓకేనా? పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. పర్చేస్ రిటర్న్స్ వచ్చి మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందండి. ఎంత పర్చేస్ రిటర్న్స్ 800. పర్చేస్ వచ్చి 70,000. సో, మనం డైరెక్ట్‌గా 17,000 నుంచి 800 పోతే 6,000 16,200 అండి. పర్చేజెస్ ఎంత? 17,000 కదా! 17,000లో నుంచి మనం 800 తీసేస్తాం అంటే పర్చేస్ రిటర్న్స్ కదా! మైనస్ రిటర్న్స్. ఓకేనా? 16,200. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వేజెస్. వేజెస్ ఉన్నాయి. వేజెస్ ఎంత? వేజెస్ అంటే 1000 రూపీస్ అండి. నెక్స్ట్ వన్ టు క్యారేజ్. క్యారేజ్ అండ్ పర్చేస్ అండి. సో, పర్చేస్ సంబంధించిన డైరెక్ట్ ఎక్స్‌పెన్స్. పర్చేస్ సంబంధించినటివి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతాయి. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఎంత అండి? 600. నెక్స్ట్ ఫ్రైట్ అండి. ట్యాక్స్ సంబంధించింది. ఫ్రైట్ ఎంత? 600. ఇంకా నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ ఎంత? 300 అండి. నెక్స్ట్ వన్ ఏంటి? అయిపోయినాయి కదా ఇంకా. నెక్స్ట్ సేల్స్. బై సేల్స్ ఎంత? 15,000 రూపీస్. ఇంకా రిటర్న్స్ ఉన్నాయి కదా! మైనస్ 1000 రిటర్న్స్. 14,000 వస్తుంది. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఉంది ఇంకా. ఇక్కడ ఉండే క్లోజింగ్ స్టాక్ వేసుకోవాలి. బై క్లోజింగ్ స్టాక్ 10,000 రూపీస్. సో, మనకి ఇప్పుడు టోటల్ చేద్దాం. ఎటు సైడ్ ఎక్కువ ఉంది ఏంటనేది. ఉందండి. 24,000 ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎంత ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకు 19,900 ఉంటది. సో, మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత? 4,100 వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో చూపిస్తాం. గ్రాస్ ప్రాఫిట్‌ని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా? మనం ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో, ఇక్కడికి మనం బై గ్రాస్
ప్రాఫిట్ ఎంతండి? గ్రాస్ ప్రాఫిట్ 4100. 4100. నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ రాస్తాము. ఇక్కడ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ రాస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ కాంచి చూద్దాం. సాలరీస్. $800. ఇక్కడ మనకు ఇవి ఏవైతే అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయో అవి మనకు 2 టైమ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనం క్లోజింగ్ స్టాక్ తీసుకున్నాం కదా! ఇది వచ్చేసి మనం ఎక్కడ రాసాం? ఆల్రెడీ మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్‌లో రాసాం. దీన్ని మళ్ళా మనము బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్ సైడ్ రాస్తాం. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇవి 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో గాని లేదా బ్యాలెన్స్ షీట్‌లో ఏదైనా 2 టైమ్స్ దాంట్లో ఎంటర్ చేయాలి. దీంట్లో ఎంటర్ చేయాలి. ఒక్కోసారి ట్రేడింగ్ అకౌంట్‌లో లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఇంకోసారి వచ్చేసి బ్యాలెన్స్ షీట్‌లో. ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లోనే ఇస్తారు. చాలా తక్కువ కేసులో వేజెస్ అలాంటివి మనకు ట్రేడింగ్ అకౌంట్ కిందకి వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ టు ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. ఎంత ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్? 1200. అవునా? నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ ఆన్ సేల్స్ టు క్యారేజ్ ఆన్ సేల్స్. క్యారేజ్ ఆన్ సేల్స్ 600. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ చార్జెస్. ఇక్కడ ఇక్కడ బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ ₹500 బ్యాంక్ చార్జెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. మనకేమవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది మనకి ఎక్స్‌పెన్స్ కాబట్టి మనం క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ 22,000 ఉంది. 22,000 క్యాపిటల్ ఉంది కదా! టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చెప్పేసి పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఎంత మనకు క్యాపిటల్ 22,000. 22,000లో 10% వచ్చేసి 2,200 అండి. 5% ఎంతైతే 2,200లో సగం ఎంత? 10% వచ్చి 2,200 అయితే 5% వచ్చి 1,100 అవుతుంది. సో, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 1,100 అండి. 1,100. బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ ఎంత? ₹1,000. నెక్స్ట్ మళ్ళా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాడ్ డెట్స్ ఎంత? డెటార్స్ ఎంత? డెటార్స్ 15,000 ఉంది కదా! సో, మనం బ్యాడ్ డెట్స్ తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాడ్ డెట్స్, డెటార్స్‌ని తీసేయాలి. ఎంత? ₹1000 తీసేస్తే 14,000 ఉంటది. టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత పర్సెంటేజ్? 5%. మనకు 15,000లో నుంచి -1,000 తీసేసి మనం దాని మీద పర్సెంటేజ్ కట్టాలన్నమాట. 5%. ఓకేనా? అంటే 14,000లో 5%. 14,000లో 10% అంటే 1,400 వస్తది. 5% అంటే 14,000. ఇంకా ఇప్పుడు మనకు 14,000 కదా ఉండేది ఇక్కడ. 14,000 ఉంటది. దీంట్లో యాక్చువల్‌గా మనం 5% కావాలి. 10% అంటే మనకు 1,400 వస్తది. 5% అంటే 700 వస్తది. ఓకే. అయిపోయింది. హ్మ్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ టు డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ ఎంత? 10% అండి. మెషినరీ గాని ప్లాంట్ అండ్ మెషినరీ ఎంతండి? 5,000 అది. సో, 5,000 అంటే 500.
5,000లో 10% అంటే మనకు 500 వస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ మనకు మొత్తం డెబిట్ సైడ్ అన్నీ కూడా అది డెబిట్ సైడ్ అయిపోయినాయి. ఇంకా క్రెడిట్ సైడ్ ఏమన్నా ఉంటే మనం ఇప్పుడు రాద్దాం. ఇంకేం లేవండి. ఇంకేం లేవు క్రెడిట్ సైడ్. సో ఇవే ఉంది. ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. సో ఇటు సైడ్ ఎక్కువ ఎంత ఉందంటే టోటల్ చేసిన తర్వాత మనకు 6,200 వస్తాయి. ఇదంతా టోటల్ చేస్తే 6,200 వస్తుంది. ఇటు సైడ్ కూడా మనం 6,200 రాసుకుంటాము. ఓకేనా? రాసుకున్న తర్వాత మన 6,200లోంచి 4,100 పోతే ఎంత అవుతుందండి? బై ఇక్కడ రాద్దాం. బై నెట్ లాస్. నెక్స్ట్ ఈ నెట్ లాస్ మనం ఏం చేస్తామంటే క్యాపిటల్‌లో నుంచి లెస్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం రాద్దాం అంటే క్యాపిటలే రాద్దాం. ఇది క్యాపిటల్ ఎంత అండి? 22,000. 22,000 అయితే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా అవుతుందిగా. ఎంత? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి మనకు ఇక్కడ చేసాం కదా 1,100 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడాలి కదా దాన్ని. ఎంత వస్తుంది? 1,100 కాబట్టి ఎస్ కూడా. సో ఎంత అవుతుంది? 23,100 అయింది. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉంది. మైనస్ చేద్దాం. డ్రాయింగ్స్ 1,000 రూపీస్. నెక్స్ట్ ఏముంది? నెట్ లాస్. ఎంత నెట్ లాస్? 2,100 మైనస్ నెట్ లాస్ 2,100. సో యాక్చువల్‌గా 23,100లో నుంచి 3,100 పోతే మనకి ఎంత మిగిలిపోతుంది? మనకి ఎగ్జాక్ట్‌గా 20,000 మిగులుతుందండి. ఇది మనకు క్యాపిటల్ అన్నమాట 20,000. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది? లయబిలిటీ సైడ్ ఎవరున్నారు ఇంకా? క్రెడిటార్స్ ఉన్నారు. క్రెడిటార్స్ ఎంత? 9,000. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఓడి అని రాసుకుందాం. ఎంత ఓడి? 1,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ రిపేర్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ రిపేర్స్ ఎంత? 200 రూపీస్. ఇంకేమైనా ఉన్నాయా? మ్యాక్సిమం ఇంకా అన్నీ అయిపోయినట్టే. నెక్స్ట్ డెటార్స్, డెబిట్ సైడ్ అసెట్స్. డెటార్స్ వచ్చేసి ఎంత? డెటార్స్ 15,000. సో మనం బ్యాడ్ డెట్స్ తీసేయాలి. డెట్స్ 1,000 తీసేయాలి. ఇంకోటి ఏంటి? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా తీసేయాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. నెక్స్ట్ ఇంకేం చేయాలి? మనం తీసేస్తే సరిపోతుందండి. మొత్తానికి 15,000లో 1,700 తీసేస్తే 13,000
డెటార్స్ మనకు 13,300 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ మీద డిప్రిసియేషన్ ఉంది కదా! ఇక్కడ 10% ఉంది కదా! 500 తీసేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ 5,000 మైనస్ 500 ఎంత వస్తుంది? 4,500. 4,500. నెక్స్ట్ ఏంటి? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ 400 అండి. నెక్స్ట్ ఏముంది? లాస్ట్‌లో క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది. క్లోజింగ్ స్టాక్. ఎంత క్లోజింగ్ స్టాకు? ₹10,000. ఎంత అయిపోయింది? టోటల్ చేద్దాం. బ్యాలెన్సెస్ ఈక్వల్ అయితాయా లేదా ఇప్పుడు చూద్దాం. 13 ఒక 4, 17, 17 ఒక 10, 27, 27 ఒక 1,200, 28,000. ఇంకేమన్నా ఉన్నాయా చూద్దామండి. క్యాష్ ఉందండి. క్యాష్ రాయలేదు మనం. క్యాష్ 2,000. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 12,000 ఒక 13,000, 25,000, 25 ఒక 4, 29,000, 29 ఒక 1,200, 13,200, 30,200 అండి. ఓకేనా? ఇది కూడా చూద్దాం. ఇది ఒక 10, 20 ఒక 10, 30, 30 ఒక 200, 30,200. ఓకే అండి. సో, ఈ విధంగా మనకు సమ్ అనేది కరెక్ట్‌గానే వచ్చింది. ఒకసారి చూడండి మీరు. ఇలాంటి సమ్స్ కూడా మనం ఇంకా ఎక్కువ చేసుకుందామండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీకు క్లియర్‌గా అర్థమైనట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వాళ్ళు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికైతే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.